హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే విడుదల చేసింది. ఏ పోస్టుల కంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇది వచ్చేసరికి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ కోల్కతా యాజ్ ప్రీమియం ఇన్స్టిట్యూట్ అండర్ ది ఎజెస్ ఆఫ్ కౌన్సిల్ అండ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించి అంటే సిఎస్ఐఆర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. దాంట్లో వచ్చరికి హ్యూమన్ రీసెర్చ్కి సంబంధించింది. ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. మనకు ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చరికి 5th మార్చ్ 2026 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఓపెనింగ్ డేట్స్ అయితే అంటే అప్లికేషన్ అయితే ఓపెనింగ్ అయితే జరిగిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ డేట్ వచ్చరికి 4/4/2026 ఏప్రిల్ 4వ తారీఖు వరకు, అంటే కరెక్ట్గా 1 మంత్ అయితే మనకు టైం ఇచ్చాడు అనమాట. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్, అలాగే పొజిషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, పే లెవెల్ అంటే మీ శాలరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనకు పోస్టులు వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇందులో వచ్చరికి వేకెన్సీస్ అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే మనకు 8 పోస్టులకి సంబంధించి ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఇంక్లూడింగ్ 1 పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, బ్లైండ్నెస్, లో విజన్కి సంబంధించి, అలాగే 1 ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఈ పోస్టుకి సంబంధించి ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్టుకి. అలాగే పే లెవెల్ వచ్చరికి శాలరీ అనమాట 7th CPC ప్రకారం 18,000 నుంచి స్టార్టింగ్ వచ్చరికి 56,000. ఇందాక ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్, అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే పే లెవెల్ వచ్చరికి 18,000 నుంచి 56,000 వరకు, అంటే ఒక నెలకి మీరు 18,000 నుంచి 56,000 వరకు. అంటే ఈ మిడిల్ ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అయితే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే స్టార్టింగ్ 18,000 ఉంటుంది, ఇంకా తర్వాత 6 మంత్స్కో 1 ఇయర్కు ఇలా అయితే శాలరీ అయితే ఇంక్రిమెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్, అంటే ఏదైనా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిజబిలిటీ వచ్చరికి ఇంటర్మీడియట్, అంటే ఇంటర్మీడియట్ కూడా ఉండాలి. అంటే 10th ఇంటర్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆ పైన వాళ్ళైతే లేదు. ఇది వచ్చరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చరికి మనకు గైడ్లైన్స్, ఇది సిఎస్ఐఆర్ గైడ్లైన్స్ ప్రకారం మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సిలబస్ దానికి సంబంధించి 10th క్లాస్ సిలబస్ అనమాట. మనకు అంటే ఎవరు అప్లై చేయాలంటే జస్ట్ 10th మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అన్నారు కాబట్టి మీరు జస్ట్ 10th మీదనే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 ఉంటుంది. 2 hours అయితే టైం ఉంటుంది అనమాట. ఇంకా సబ్జెక్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ 4 సబ్జెక్టుల నుంచి అయితే మనకు 25 50 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అదైతే గమనించాల్సి ఉంటుంది. ఇంకా ఇదంతా మొత్తం దానికి సంబంధించింది అనమాట. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. అలాగే మనకు ఎగ్జామ్కి సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఉమెన్ క్యాండిడేట్స్, SC ST పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే అవసరం లేదు. ఇంకా మిగతా అదర్ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం 500 అయితే ఆన్లైన్ చలాన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్ మనకు గవర్నమెంట్ పోస్టే కాబట్టి SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years, ఇలా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క లింకు, అప్లై చేసే లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అంటే
మీరు ఎక్కడి నుంచి అప్లై చేయాలి ఎక్కడ అనేది ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.